అంటే రాష్ట్రంలో కీలకంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరికీ సంబంధించి ప్రతి బైట్ కూడా ఉంటుంది. దాదాపుగా 100కు పైగా బైట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వీటన్నింటినీ కూడా చూడండి. రైట్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించి రజతోత్సవ సభ ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ ఫినిష్ అయ్యాయి. ఇక మిగిలిందల్లా అక్కడికి ప్రజలు చేరుకోవడం. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేశారు ముఖ్యమంత్రిగా, విపక్షంలో 14 సంవత్సరాలు పోరాటం చేశారు. ఇప్పుడు విపక్ష పార్టీకి సంబంధించిన నేతగా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాక కోసం యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ వస్తేనే తెలంగాణ మరొకసారి చరిత్ర పుటలలో ఉంటుంది అంటూ కూడా చెప్తున్న తరుణం కనబడుతుంది. సో కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు, గులాబీ సైనికులు, గులాబీ తండు పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ చేయబోయే ఆసక్తికరమైన పరిణామాలు కొన్ని చూద్దాం. ఇందులో ప్రధానంగా కూడా 3 అంశాలను కేసీఆర్ ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. గులాబీ గలం దళం బలానికి సంబంధించి బలోపేతం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం, దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా గులాబీ సైనికులను వ్యూహాలు ప్రతివ్యూహాలు రెడీ చేయడం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తిగా కూడా ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోనే పార్టీ పగ్గాలను ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ చేరువయ్యేలా కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికే చాలామంది కూడా ఆ తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 10 జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ అక్కడికి చేరుకుంటున్న తరుణం అయితే కనబడుతుంది. కొంతమంది ఎడ్ల బండ్ల ద్వారా, మరికొంతమంది సైకిళ్ల ద్వారా, ఇంకొంతమంది పాదయాత్ర ద్వారా, మరికొంతమంది వినూత్న రీతిలో పూర్తి స్థాయిలో కూడా మోటార్ సైకిళ్ల మీద ఇతరత్ర రకరకాలుగా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొందరైతే ఎడ్ల బండ్ల మీద ప్రగబండ్ల మీద కూడా వస్తున్న తరుణం అయితే కనబడుతుంది. సో అక్కడ పూర్తి స్థాయిలో కూడా రజతోత్సవ సభ వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో ఏర్పాటు చేస్తున్న రజతోత్సవ సభలో చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా ఉండబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ ను పూర్తి స్థాయిలో కూడా ఆ రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. మొదటిసారిగా కేటీఆర్ వెళ్ళి పూర్తి స్థాయిలో పనులను పరిశీలించడం, ఇక రెండోసారి కవిత వెళ్ళి పూర్తి స్థాయిలో పనులను పరిశీలించడం, ఇక మరోవైపు హరీష్ రావు కూడా ఫైనల్ గా ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి తుది మెరుగులు దిద్దే ప్రయత్నం కూడా చేయడం పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేటి పత్రికలకు సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ ప్రభుత్వానికి సంబంధించి పత్రికలలో ప్రధానంగా కూడా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. చరిత గుండెలపైన చెరగని గులాబీ సంతకం, 25 ఏళ్ల గులాబీ జెండా ప్రస్థానం, విరామం ఎరగని పార్టీ ప్రయాణం, 14 ఏళ్ల పోరాట ఫలితం స్వరాష్ట్రం, 10 ఏళ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగం, అమరవీరుల ఆశయాల ప్రతీకకై, తెలంగాణ ఆత్మగౌరవ చైతన్య గీతికకై, పరాయి పాలనలో అలుముకున్న చీకట్లలో ఆశా కిరణమై, జలదృశ్యంలో జనం గుండె చప్పుడై, దగాపడిన తెలంగాణ దండు నేనంటూ ఏప్రిల్ 27, 2001న కేసీఆర్ చేతులతో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ 60 ఏళ్ల అణిచివేతపై అగ్గిరాజేసి పల్లె పల్లెన అస్తిత్వ బావుటాలు ఎగరవేసి తెలంగాణ వాదాన్ని విశ్వవ్యాప్తంగా వినిపించింది. జాతి ప్రజలను జాగృతం చేసిన అపర చాణక్యుడు కేసీఆర్ నిర్బంధాలను తట్టుకొని, అవమానాలను ఓర్చుకొని, ముళ్ళ కంచెలను తెంచుకొని, కత్తుల వంతెనను చిత్తు చేసిన కారణ జన్ముడు, గమ్యాన్ని ముద్దాడిన చరితార్థుడు కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సో చలో వరంగల్ తేదీ ఏప్రిల్ 27 వేదిక ఎలకతుర్తి హనుమకొండకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు రజతోత్సవ శుభాకాంక్షలు. వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు అంటూ కూడా నమస్తే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యాడ్ చూసాం. దానికి సంబంధించి కూడా రజతోత్సవ సభకు భారీగా తరలి రావాలంటూ కూడా ఇస్తున్న పరిస్థితి. ఇక మరో పేజీలో ఒకసారి చూడొచ్చు, జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ కూడా గులాబీ జెండా జనానికి అండా అంటూ కూడా మరొక యాడ్ కూడా వేయడం జరిగింది. నిన్నటి తెలంగాణకు వెలుగురేఖ, నేటి సమాజానికి ఆశాదీపం, భవిష్యత్తు తరాలకు దిక్సూచి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు విచ్చేయనున్న ఉద్యమ యోధులు, పాలన ధురంధరుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అశేష జనావాహిని ఓరుగల్లు తరలుదాం, రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం. డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ శాసనసభ్యులు అంటూ కూడా మరో పేజీలో కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ కు స్వాగతం, దాంతోపాటు గులాబీ సైనికులకు స్వాగతం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో పత్రికలోకి వెళ్దాం. మరో పత్రికకు సంబంధించి దిశ పత్రికలో పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లక్షలాదిగా తరలి వెళ్దాం, బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం, చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంటూ కూడా చూడొచ్చు. 25 వసంతాల భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలు, గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు అండా అంటూ కూడా చూడొచ్చు. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ
కోట్ల గొంతుకలను ఏకం చేస్తున్న జెండా, కేసీఆర్ ఎగరవేసిన ఈ గులాబీ జెండా లక్షలాదిగా తరలివేద్దాం, బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం. 27 ఏప్రిల్ 2025 వేదిక ఎలకతుర్తి హనుమకొండ అంటూ కూడా మరో యాడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఉప్పల వెంకటేష్ మిషన్ భగీరథ మాజీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ జెడ్పీటీసీ, తలకొండపల్లి కల్వకుర్తి నియోజకవర్గం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ హైదరాబాద్ అంటూ కూడా మరొక అడ్వర్టైజ్మెంట్ ను కూడా మనం చూడొచ్చు. ఇక దాంతో పాటుగా మరో పత్రికకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. స్వాగతం సుస్వాగతం అంటూ కూడా మరో పత్రికలో కూడా కనబడుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జన హృదయ నేతకు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. 25 వసంతాలకు అంటే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు విచ్చేయనున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు మరియు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ వరంగల్ అంటూ కూడా చూడొచ్చు. సో భారత రాష్ట్ర సమితి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రకటనకు సంబంధించి అయితే మనం చూసాం. ఇక దాంతో పాటుగా ఏంటి అంటే మరో పత్రికకు కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మరో పత్రికలో ఎలాంటి ఏంది ప్రకటన ఉందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి జై తెలంగాణ, జై కేసీఆర్, జన హృదయ నేతకు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నేతలకు సంబంధించిన యాడే కనబడుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు విచ్చేయనున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు మరియు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. భారత రాష్ట్ర సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అంటూ కూడా పూర్తి స్థాయిలకు సంబంధించి ఏది ప్రధానంగా కూడా ఆంధ్రజ్యోతి పత్రికలకు కూడా ప్రధానమైన ప్రకటన కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో పత్రికలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్ని పత్రికలకు సంబంధించి గులాబీ బాస్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాక కోసం స్వాగతం తెలియజేయడానికి అన్ని ప్రకటనలు